హాయ్ ఫ్రెండ్స్, శ్రీ షిరిడి సాయి ఆత్మజ్ఞాన తత్వం పార్ట్ 34 న్యూ ఇయర్ స్పిరిచువల్ మాస్టర్ సాయి రత్న సాయి బంధు భీమనేని వంశీకిరణ్ గారు షిరిడి సాయి ఏకాదశ సూత్రాలపై అనేక పరిశోధనలు చేసి అందులోని యోగ రహస్యాలను, బాబా చెప్పిన సత్య మార్గాన్ని, ఆత్మజ్ఞాన తత్వాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో శ్రీ షిరిడి సాయి ఆత్మజ్ఞాన తత్వం అనే అద్భుతమైన గ్రంథరాజన్ ద్వారా మనకి అందించడం జరిగింది. సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ద్వారా ఆ పుస్తకంలోని ఏకాదశ సూత్రాల పునఃపరిశీలన అన్న అంశాన్ని ఈరోజు తెలుసుకుందాం. ఏకాదశ సూత్రాల పునఃపరిశీలన. బాబా ఏకాదశ సూత్రాల ద్వారా మనకి ఇచ్చిన జ్ఞానాన్ని మరొకసారి పరిశీలించుకుందాం. 1. షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారము. షిరిడి అంటే ఆధ్యాత్మిక మార్గం. ప్రాపంచికపు మార్గాన్ని కొంచెం పక్కన పెట్టి ఆధ్యాత్మిక మార్గంలో ఎవరు ప్రవేశిస్తారో వారికి ఎటువంటి అతి కోరికలు ఉండవు. కనుక వారికి సర్వ దుఃఖాల నుండి విముక్తి లభిస్తుంది. 2. ఆర్తులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశించినంతనే సుఖ సంపదలు అందగలవు. ద్వారకామాయి అంటే మాయలేని చోటికి ప్రవేశం, అంటే ఆత్మస్థితిలో జీవించడం. ఎవరైతే ధ్యానం చేసి తాను ఆత్మనని తెలుసుకొని అదే స్థితిలో అందరినీ చూస్తారో, మాయను దాటేస్తారో వారికి ఎల్లప్పుడూ సుఖ సంపదలు పుష్కలంగా ఉంటాయి. 3. ఈ భౌతిక దేహానంతరము సైతము నేను అప్రమత్తుడనే. అప్రమత్తత అంటే ఎరుక. భౌతిక దేహంలో ఉన్నప్పుడు మరియు వదిలినప్పుడు ఎప్పుడూ కూడా ఎరుక కోల్పోకుండా ఉండాలి. ఎందుకంటే ఎరుకే మనల్ని జ్ఞానవంతుల్ని చేస్తుంది. అదే మరణానంతరం దివ్యలోకాలకి దారి చూపిస్తుంది. 4. నా భక్తుల రక్షణ నా సమాధి నుండే వెలువడును. సమాధి అంటే సమాధి స్థితి అనే అర్థం. బాబా ఎప్పుడూ కూడా సమాధి స్థితిలో ఉండి ప్రమాదంలో ఉన్న వారిని ఆదుకుంటూ ఉంటారు. వారి సహాయాన్ని అందుకోవాలంటే మనం కూడా సాధన చేసి సమాధి స్థితిని సాధించాలి. 5. సమాధి నుండే నేను సర్వకార్యాలను నిర్వర్తించేదను. ఎవరి దుష్కర్మలు వారే ఎలా శుభ్రం చేసుకోవాలో ఈ సూత్రంలో బాబా నిరూపించారు. కర్మల్లో చిక్కుకున్న అల్లాడుతున్న మానవులకు తరుణోపాయం చూపించారు. సమాధి నుండే నా మానుష శరీరం మాట్లాడును. బాబా ఈ లోకంలోంచి కేవలం భౌతిక శరీరం మాత్రమే తాను విడిచిపెట్టానని, తాను అణువణువు నిండి ఉన్నానని, తనతో మాట్లాడాలంటే చర్మ చక్షువులు సరిపోవని, ధ్యానం చేసి సమాధి స్థితి పొందితే ఆ సమాధి స్థితిలో ఉన్న తనతో అనుసంధానం అవ్వొచ్చని, మాట్లాడవచ్చని బాబా మార్గం చూపించారు. 7. నన్ను ఆశ్రయించిన వారిని, శరణు చొచ్చిన వారిని నిరంతరం రక్షించడమే నా కర్తవ్యం. ఎల్లప్పుడూ మిమ్మల్ని రక్షించడమే నా కర్తవ్యం. మరి మీ కర్తవ్యం మీ క్రింది ప్రాణులను రక్షించడం అంటూ మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నారు. జీవహింస అయిన మాంసాహారం విడిచి సకల ప్రాణులను ప్రేమించమని చెబుతున్నారు. 8. మీ భారములు నాపై పడవేయండి, నేను మోసేదా. భారము అంటే మనం మోయలేనిది. ఏదైనా సమస్య వస్తే మానవ ప్రయత్నం చేసి సాధించుకోవాలి. కాని పక్షంలో అది భారమైనప్పుడు తనపై వేయమంటున్నాడు. పడవేయడం అంటే సమస్యను మర్చిపోవడం, బాబాపై పూర్తి నమ్మకంతో ఉండటం. 9. నా సహాయము కానీ సలహా కానీ కోరిన తక్షణమే వసంగెదను. కోరమంటున్నారు, అడగమనడం లేదు. కోరికలో వినయం కనిపిస్తుంది, అడగడంలో అహం ధ్వనిస్తుంది. అహం నశిస్తేనే వినయం వికసిస్తుంది. 10. నా యందు ఎవరి దృష్టి కలదో వారి యందే నా కరుణా కటాక్షం. పై సూత్రాలలో మిమ్మల్ని రక్షించడమే నా కర్తవ్యం. మీ భారములు నాపై పడవేయండి, నా సహాయం తక్షణమే అందిస్తాను అంటూ భరోసా ఇచ్చి, అయితే అది అందరికీ కాదు, కేవలం నన్ను ఎవరు చూస్తారో అని మెలికపెట్టారు. అంటే అన్ని ప్రాణులలో ఉన్న నన్ను ఎవరు గుర్తిస్తారో వారికే నేను అంటూ తేల్చేశారు. కనుక సకల ప్రాణులలో ఉన్న సాయిని గుర్తించి జీవహింస మాని ప్రేమతో స్నేహంతో మెలిగే వారికి సాయి కరుణ తప్పక ఉంటుంది. 11. నా భక్తుల గృహముల యందు లేమి అన్న శబ్దము పడుచూపదు. ఈ సూత్రంలో బాబా తృప్తిని బోధిస్తున్నారు. ఎక్కడ తృప్తి ఉంటే అక్కడే లేమి అన్నది ఉండదు. మరి ఆ తృప్తి రావాలంటే భగవంతుడు మనకు ఇచ్చిన దానికి కృతజ్ఞత చెప్పాలి. అప్పుడు మనకు మనం ఎంతో ఉన్నవాళ్ళుగా కనిపిస్తాం. అప్పుడు తృప్తితో జీవనం సాగిస్తాం. అప్పుడు లేమి అన్నది మనకి ఉండదు కదా. శ్రవణం, మననం, నిధిధ్యాసనం, ఆత్మ సాక్షాత్కారం.
బాబా అందించిన ఏకాదశి సూత్రాలు శ్రవణం చేసి అది మధ్యలో నిక్షిప్తం చేసుకొని వాటిని మననం చేసుకుంటూ ఆ యొక్క జ్ఞానాన్ని జీవితంలో అమలు చేసుకొని ఆత్మ జ్ఞానులు అవ్వాలని ముక్తి పొందాలనే జిజ్ఞాస అందరికీ ఉంటుంది. కానీ సముద్రంలో అలల మాదిరిగా ప్రతి క్షణం మాయ మనల్ని తాకుతూనే ఉంటుంది. ఆ మాయలో పడి మరలా మనం ఎన్నో దుష్కర్మలు చేస్తూ దుఃఖంలో మునిగిపోతూ ఉంటాం. కనుక మాయను దాటాలంటే శ్రవణం మననం సరిపోదు, నిధిధ్యాస ఆత్మ సాక్షాత్కారం కావాలి. బాబా అందించిన జ్ఞానాన్ని ఎవ్వరు చెప్పినా సరే జాగ్రత్తగా వినాలి. అదే శ్రవణం అంటే. వాటిని అందరితో పంచుకుంటూ ప్రతి క్షణం మర్చిపోకుండా గుర్తుంచుకోవాలి. అదే మననం అంటే. అలా ఎరుకుపరుచుకున్న విషయాలు అనుభవంలో పెట్టాలి, పాటించి చూపాలి. అదే నిధిధ్యాస. అలా పాటిస్తూ ఉన్నప్పుడు మాయ మనకు తెలియకుండా మనల్ని కప్పుతుంది. ఆ మాయ అలలను కరిగించుకొని ప్రతి క్షణం ఎరుకుతూ ఉండాలంటే ఆత్మ సాక్షాత్కారం పొందాలి. ఆత్మ సాక్షాత్కారం పొందాలంటే ధ్యానం చెయ్యాలి. ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ఆత్మ సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం ద్వారా మోక్షం. అందుకే సాయిబాబా ప్రతిరోజు నందాద్వీపం వద్ద ధ్యానం చేసేవారు. తన వద్దకు ఎవరు వచ్చినా ధ్యానం చేయించేవారు. ప్రతి సాయి ఆలయాల్లో ధ్యాన మందిరం ఖచ్చితంగా ఉంటుంది. కనుక మనం మోక్షం సాధించాలంటే ధ్యానం చేయాల్సిందే. ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్ పండరీపురం పోయి విఠలుణ్ణి చూడాలన్న కోరిక కలిగింది. వెళ్ళడానికి అనుమతిమ్మని బాబాని అడిగాడు. అప్పుడు బాబా అన్నాడు, ఠాకూర్నాథ్ యొక్క ఠాకూర్ పట్టణము, విఠలుడి యొక్క పండరీపురము, శ్రీకృష్ణుడి యొక్క ద్వారకా పట్టణము ఎక్కడే ఉన్నాయి అంటే నీలోనే ఉన్నాయి. ఆ విఠలుడు నీలోనే ఉన్నాడు. భక్తి ప్రేమలతో ధ్యానించు, అప్పుడు ఇక్కడే అవతరించును అన్నారు. ఆ రోజు నుండి సప్తాహం రోజులు దీక్షిత్ ధ్యానం చేయడం ప్రారంభించాడు. ఒకరోజు ధ్యానంలో మునిగి ఉన్నప్పుడు విఠలుడు దివ్య చైతన్యంతో దగదగలాడుతూ కాకాసాహెబ్ దీక్షిత్కి దర్శనమిచ్చాడు. అంతే, అతని ఆనందానికి అవధులు లేవు. అదే రోజు మధ్యాహ్నం బాబా కాకాని అడిగారు, విఠల్ వచ్చాడా? నీవు వానిని చూశావా? వాడు మిక్కిలి పొగరుబోతు. వానిని దృఢంగా పట్టుకో, ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా తప్పించుకొని పారిపోతాడు అని అన్నారు. బాబా పలుకులో అర్థమేమంటే ధ్యానం ద్వారా భగవంతుడిని మనోనేత్రంతో దర్శించుకోవాలి. మన ఆత్మ భగవంతుని చైతన్యం వేరు కాదని, ఒక్కటేనని తెలుసుకోవాలి. నేనంటూ లేదని, భగవంతుని స్వరూపమే నేనని అర్థం చేసుకోవాలి. తరువాత మనం భగవంతుడిలాగే ప్రవర్తించాలి. మనలో ఆ చైతన్యాన్ని సదా ప్రదర్శించాలి. అదే విఠలుణ్ణి పట్టుకోవడం అంటే. అజాగ్రత్త లేకుండా ఎరుకలో ఉండడం అంటే. రేపటి భాగంలో ధ్యానం చేసే పద్ధతి తెలుసుకుందాం. ఇంతటి అద్భుతమైన సాయి ఆత్మజ్ఞాన తత్వాన్ని బాబా ద్వారా గ్రహించి మనకు అందించిన వంశీ గారికి శతకోటి కృతజ్ఞతాభివందనాలు. థ్యాంక్ యూ.